దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటో గుర్తెరుగు. 2, దేవుడు నీ భుజం మీద మోపిన బాధ్యతలు ఏంటో కూడా గుర్తెరుగు. ఇప్పుడు వారికి ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోవటల్లా. అదే చెప్పాను కదా, గొర్రెల కోసం తండ్రి ఎతుకుతుంటే కొడుకు ముందుకు వచ్చి గొర్రె నిలబడింది. వీడేం చేశాడు, దాన్ని పట్టించుకోవాలి. అప్పుడు వీడేం చేస్తాడు తండ్రి? ప్రతిరోజు నీ దగ్గరికి అనేక మంది వ్యక్తులను నడుపుతున్నాడే దేవుడు. ఇరుగు పొరుగులేమి, బంధువులేమి, సమాజంలో వ్యక్తులేమి, పనిచేసే స్థలంలోనేమి ప్రతిరోజు ఎంతోమంది వ్యక్తులను నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తున్నాడే దేవుడు తన గొర్రె పిల్లల్ని. ఎంతమందికి పరిచయం చేస్తున్నావు యేసుని? అసలు యేసును పరిచయం చేయాలని నీ గుండెల్లో ఉన్న తపన ఎంత? చాలామంది విశ్వాసులు ఈ విషయంలో నిజంగా బాధ్యతగా లేరు కదూ. అదే మన పొరపాటు, ఘోరమైన తప్పిదం. బాధ్యత లేనోడు బయటోడండి. శరీర సంబంధమైన వాటికి భయపడి అది లేదు, ఇది లేదు, ఆ సమస్య, ఈ సమస్య అని కృంగిపోయి విచారపడేవాడు బయటోడు. వాడు ఆ విషయాల్లో భయపడుతుంటాడు. నాకు ఈ సమస్య, ఆ సమస్య, అది ఎట్లనో, ఇది ఎట్లనో, అది ఎట్లనో, ఇది ఎట్లనో అని వాటి గురించి ఆలోచించి వాటి గురించి కంగారు పడి మైండ్ అంతా వాటి మీద పెట్టేవాడు బయటోడు, అన్యుడు. వాటి గురించి విచారపడతాడు. అలాగే దేవుని గొర్రెపిల్లల విషయంలో వానికి చింత ఉండదు. ఈ 2 ఒకటి దగ్గర కనపడ్డాయి అంటే అన్యుడితో సమానం.